జయ శ్రీమన్నారాయణ. అంటే మనము ముందుగా చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎలా ఉంటుందంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే మనకిప్పుడు ఈ ద్వాదశ రాశుల్లో వచ్చే మీనరాశి వాళ్ళకి మనకి ఇప్పుడు జనవరి 2025 నుంచి జనవరి 1వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2025 వరకు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళు కామన్గా సెన్సిటివ్స్, మోసపోతూ కూడా మంచి చేసేటువంటి గుణం మీనరాశిలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే గ్రహాలు అనుకూలంగా లేకపోతే మీనరాశి వాళ్ళు బాధపడుతూ అలానే వాళ్ళలో వాళ్ళే హింసించుకుంటూ వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఒకే దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి గనక అవకాశం ఇచ్చామా ఖచ్చితంగా వాళ్ళు సీఎం పిఎం అయ్యేంత అవకాశం లేకపోయినా ఆ స్థాయిలో వాళ్ళు ఆలోచించేదానికి బాగా చేస్తారు. మ్యాథమెటిక్స్ కానివ్వండి, అలానే సిస్టమేటిక్ కానివ్వండి, శాప్లో కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, అలాంటి జాబ్స్లో ఎక్కువగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా మెడికల్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈ యొక్క ఎంత మెడిసిన్ ఏదైతే తూకాలని ఉంటుంది కదా, మెడిసిన్ ఎంత వేయాలి ఎంత భాగం అని, అలాంటి వాటిల్లో అంటే మెజర్మెంట్స్ వాటిల్లో కూడా వీళ్ళు ఎక్కువగా రాణించేదానికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా సూక్ష్మంగా ఆలోచించేటువంటి గుణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగానే గ్రహారీత్యా అనుకూలంగా ఉంటే అద్భుతమైన స్థానానికి వెళ్తారు. ఆ కుటుంబం మొత్తం కూడా ఈ ఒక మీనరాశి వాడు సలహా ఇవ్వడం వల్ల ఎంతటి కుటుంబం అయినా సరే అద్భుతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ తగ్గట్టుగా ఈ యొక్క గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే మనకి ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అయితే గ్రహాలు ఏం మార్పులు ఉన్నాయి ముందు. అయితే గురువు గ్రహం 15వ తారీఖు మే నెల 2025న మారుతుంది. అలానే రాహువు కేతువు కూడా 30వ తారీఖు మే నెల 2025న మారుతున్నారు. అయితే మనకి వాళ్ళకన్నా ముందు శని భగవానుడు కూడా 2025 మార్చి 29వ తారీఖున మారడం జరుగుతోంది. అయితే ఈ సొంత స్థానంలోకి అంటే మీనరాశిలోకి కుంభరాశి నుంచి ఈ శని భగవానుడు మారుతున్నారు. అయితే దీని ద్వారా చాలామంది అనుకుంటారు 19 సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది, 9 సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది, 14 సంవత్సరాల శని నాకు వచ్చేస్తుంది. శని భగవానుడు ఉండడం వల్ల అలానే దశలో కూడా శని ఉండడం వల్ల 2 విధాలుగా వీళ్ళు ఇబ్బంది పడేలా ఉంది అని అనుకుంటారు. కానీ అలాంటి భయాలు కానీ భయాందోళన కానీ ఏమీ లేవు. మీరందరూ కూడా ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నా ఏమి ఇబ్బంది లేకుండా మీరు ఏం చేయాలనుకున్నా కూడా కొంతమేర వెసులుబాటు కూడా మీకు ఉంటుంది. ఎందుకు అంటారేమో, శని భగవానుడు 2.5 సంవత్సరాలు మీ దాంట్లో ఉండడం. ఎట్లా అంటారేమో, ఒక్కరు చూపుతో తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ముందుకు వస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్తాడు. అలానే మీకు ఆ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నక్షత్రాలు కూడా శని భగవానుడు అటు ఇటు కదలబాటుగా ఉంటాడు. అందువలన ఎక్కువగా మీకు బాధించేటువంటిదిగా ఉండదు. దానికి మీరు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. కానీ శని భగవానుడు మారటం వల్ల, రాహుకేతు మారటం వల్ల, గురువు మారటం వల్ల మీకేదో అనార్థం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారు, నాకు గొప్పగా ఏమి ఉండదు, ఇంతటితో ఆగిపోతుంది లైఫ్, ఇంక నాకు ముందుకు ఏమి లేదు, ఇంకా నా ఆర్థిక స్థితిగతులు ఉంటాయి, నేను ముందుకు వెళ్ళలేను అనుకున్నట్టు మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరందరూ కూడా మర్చిపోండి, అలా అసలు ఏమి ఉండదు. శని భగవానుడు మారినప్పటికీ మీ మీద బుధ భగవానుడి దృష్టి చాలా బాగుంది. అలానే రవి భగవానుడి దృష్టి కూడా మీ మీద నెలకి మారుతుంటారు కాబట్టి బాగుంటుంది. శని భగవానుడు మారకపోయినా మీ సొంత ఇంట్లో ఉన్నా కూడా రాహువు కేతువు గురువు బుధుడు శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. కావున మీరు అంతా బాగుంది కాబట్టి శని భగవానుడు ఒకది వదిలేసేయండి, మీకు ఇబ్బంది అయితే ఉండదు. సొంత ఇంట్లో శని భగవానుడు ఉన్నా కూడా మీకు బాధించేదానికి లేదు కాబట్టి తత్మేర మీరు వదిలేసేయండి. ఆ మేర మీకు శని భగవానుడి యొక్క కృప కావాలనుకున్నా, ఆ మేర మీకు మంచి ఫలితాలు రావాలనుకున్నా కూడా కొంతమేర మీకు పరిహారం చెప్తాను. ఆ మేర మీరు పరిహారం చేసుకుంటే కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలలు కనుక ఏది 2025 సంవత్సరంలో మీనరాశి వాళ్ళు శని భగవానుడు సొంత ఇంట్లోకి వస్తాడు కాబట్టి ఎవరైనా భయపడుతుండే 19 సంవత్సరాలు శని భగవానుడు ఉంటాడు కదా అని భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక
వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరిహారం చేయొచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే శని భగవానుడు మారినప్పటికీ అది కూడా మనకి మార్చిలో మారుతారు కాబట్టి మీకు మార్చి వరకు కూడా కాలము మీకు స్టెబుల్గా ఉంటుంది. అంటే మీకు ఏంటంటే మీకు ఏదైనా కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కదా మార్చిలోపు చేయండి, చాలా అద్భుతంగా కలిసి వచ్చుతుంది. అందులో ఇంకోటి మీకు ఆ గానుగలు, నూనె గానుగలు ఎవరైనా పెట్టాలనుకున్నా, ఐరన్, పెయింటు, అలానే ఇనుము, ఇటుక ఇలాంటి బిజినెస్ ఎవరైనా చేయాలనుకున్నా, ఎవరైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా కూడా, ఆర్కిటెక్ట్ ఇలాంటి రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే కూడా, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా శని భగవానుడు మీకు మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర మీకు బుధ భగవానుడి యొక్క దృష్టి కూడా మీ మీద బాగుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇంకా మీరు విదేశానికి ప్రయత్నం చేసేలాగా అయితే మీరు పరమట వైపున అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా ఉంటే నాకు అంత పెద్దగా తెలియదు కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి. అంటే వెస్ట్ సైడ్ అని చెప్పుకుంటూ పోతే చాలా కంట్రీస్ ఉంటాయి. ఆ మేర అటు సైడ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయండి. ఆ మేర మీరు ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది జాబ్ అయినా, చదువైనా, సెటిల్గా అయినా సరే అక్కడ మీరు ప్రయత్నం చేయవచ్చు. అలానే జోదము కానీ, సిగరెట్ కానీ, అలానే ఏదన్నా పందాలు అంటే జోదముతో పాటు మనకి బెట్టింగ్స్ ఉంటాయి. ఇలాంటి రంగాల్లో మీరు ఖచ్చితంగా రాణించరు, అలాంటి మీరు చేయొద్దు. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా మీరు రాణించేలాగా కనిపించడం లేదు కాబట్టి మీరు అలాంటి ఏమైనా చేసే పని అయితే కనుక అప్పుల పాలనేది ఖచ్చితంగా అవుతారు. మీరు అలాంటి రంగాల్లో ఉన్నట్టయితే కనుక దానికి వెసులుబాటు ఇచ్చేసి వేరే రంగాలు ఏదైనా టీ షాపులు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, ఏదైనా కొంచెం కష్టపడి బ్రతికేదానికి ఆలోచించుకుంటే కనుక ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మార్చి వరకు మాత్రమే. ఆ మార్చి వరకు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఎక్కువ కాలం ఉండేలాగా మనీ సర్క్యులేషన్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు పెట్టేదానికి లేదు కాబట్టి ఆ మేర మీరు మార్చి వరకు చేసుకోవచ్చు. కాబట్టి ఆ పరిహారాలు కూడా చిన్న పరిహారాలు చేసుకొని ఆ ఒక వెసులుబాటు మీకు గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంచుకుంటే ఇంకా బాగా ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీకు నెక్స్ట్ ఏదైతే మనకి ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు 3 మాసాల్లో కూడా చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా బాగుంటుంది. అది ఏంటంటే మీరు ఎక్కడైనా విష్ణు ఆలయాలు కానీ, శివ ఆలయాలు కానీ ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం కానీ, మీకు దగ్గరలో ఎక్కడైనా మానసాదేవి కానీ లేకపోతే సరస్వతి మాత కానీ ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం కానీ మీరు చేయించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తద్వారా మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వచ్చేసి ఒక బ్రాహ్మణుడికి మీరు మొయినా అని ఉంటుంది. ఈ మొయినా ఏంటంటే బియ్యము, ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా తినేందుకు దానం, నూనెతో పాటు కూడా ఇవ్వాలి. ఆ ఒక కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కలిపేసి ఎక్కడైనా బ్రాహ్మణోత్తముడు ఉంటే అతనికి దానం ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి ప్రతిఫలం అయితే కనిపిస్తుంది. ఈ 3 మాసాల్లో కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసి పెద్ద ప్రతిఫలం మీరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. తర్వాత వచ్చేసి గ్రహాలన్నీ కూడా మీకు మార్చి, ఏప్రిల్, మే నాటికి కూడా అన్నీ మారుతాయి కాబట్టి మీకున్నటువంటిది ఏప్రిల్, మే, జూన్ 2025 సంవత్సరంన మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలన్నా, రాజకీయంలో ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే, సెలబ్రిటీస్గా ఎవరైనా ముందుకు వెళ్ళాలనుకుంటే, విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే, చదువు నిమిత్తం ఎవరైనా బయటకు వెళ్ళాలనుకున్నా, జాబులో వెసులుబాటు కావాలనుకున్నా, పెళ్లి కానటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా, భార్యాభర్తల మధ్యన వెడబాటు ఉన్నా, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో ఆ గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలాగా. ఎందుకంటే మీకు సొంత ఇంట్లో శని భగవానుడు, 4వ స్థానంలో గురువు, అలానే 7వ స్థానంలో బుధుడు ఉంటాడు కాబట్టి రాహువు, కేతువు కూడా మీకు అనుకూలంగా లేరు కాబట్టి మీకు 11వ స్థానంలో కేతువు, అలానే 27వ స్థానంలో రాహువు ఉంటాడు కాబట్టి తద్వారా మీరందరూ కూడా రవి భగవానుడు నెల మారుతాడు కాబట్టి రవి భగవానుడు మారేటువంటి ప్లేస్ని బట్టి మీకు అనుకూలత లభిస్తుంది. కాబట్టి ఆ ఒక గ్రహరీత్యా మీకు దోషం పోవడానికి మీరు అందరూ కూడా ఆ రవి భగవానుడికి ప్రార్థించుకొని రవి భగవానుడికి మీరందరూ కూడా నీటిని ఆజ్ఞించినట్టే
చేసినట్లయితే, అలానే రవి భగవానుడికి మీరు ఆ ఒక గోధుమలతో నైవేద్యం కానీ, గోధుమ రవ్వ కానీ, బాంబే రవ్వ కానీ మీకు ఉంటుంది. వాటితో కనుక మీరు నైవేద్య రూపంగా చక్కెర పొంగల్ కానీ ఇలాంటి చేసి కనుక మీరు బెల్లం వేసి నైవేద్య రూపంగా సమర్పించినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే మీరు చేసేటువంటి దాంట్లో ఉప్పు వేయకుండా మీకు చక్కెర కానివ్వండి, లేదా బెల్లం కానివ్వండి, లేదా తేనె కానివ్వండి వేసి నైవేద్యం పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తద్వారా మీరు ప్రయత్నం చేయండి. అందరూ ప్రతి ఒక్క మీనరాశి వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైనటువంటి కాలాన్ని మీరు జయించేందుకు ఉంటుంది. కాబట్టి ఎక్కడో వెళ్ళేసి యజ్ఞాలు యాగాలు చేసేదానికి ఏం అవసరం లేదు. మీరు చేయాలని మొక్కుబడులు ఉంటే, మీరు చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే, మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రమే చేయండి, కానీ అప్పు తెచ్చి పూజలు చేయకూడదు. ఆ ఒక ప్రతిఫలం మీకు ఇచ్చిన అప్పు వాళ్ళకు వస్తుంది కానీ మీకు రాదు. ఎందుకంటే మీరు అప్పు తీసుకొచ్చేసి సత్యనారాయణ స్వామి వారు రథం చేసుకున్నా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథం చేసుకున్నా కూడా ఆ ఒక ప్రతిఫలం అనేది మీకు అప్పు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి దక్కుతుంది. అంతేగాని మీకు వస్తే మీరు అనుకోవద్దు. ఆ స్వామివారికి మీకు ఎంత తోస్తే అంత నైవేద్య రూపంగా పెట్టినా, లేదు మీరు ఏదైతే స్వామివారికి మనస్ఫూర్తిగా ఏదైతే సమర్పిస్తారో అదే వాళ్ళు మీకు దీవెనిస్తారు. కాబట్టి ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా ఇలాంటి చిన్నపాటి ప్రయోగాలు చేసేసి చిన్నపాటి పరిహారాలతో అద్భుతంగా మీరు వెళ్ళొచ్చు అనమాట. అయితే మనకి ఈ యొక్క జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు 2025 సంవత్సరంలో ఈ 3 మాసాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఇస్తాయి. ఎందుకంటే సొంత ఇంట్లో శని ఉన్నప్పటికి కూడా మనకి 4వ స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి స్థానం. మీకు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అలానే బుక్ స్టాల్స్ కానివ్వండి, చదువుకి దానం చేయాలన్నా, చదువుకోవాలన్నా, కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఈ 3 మాసాలు మీరు ప్రయత్నం చేసినట్లయితే అద్భుతంగా మీరు విదేశాలకు వెళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదే మీరు ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే మీకు ఆ గ్రహాలు అనుకూలించాలంటే కనుక మీరు ప్రతిరోజైనా లేదా 15 రోజులకు ఒక్కసారైనా సరే మీరు హనుమాన్ మందిరంలో కానీ, లేకపోతే మీకు దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నా, మీకు దగ్గరలో ఎక్కడైనా సాయిబాబా ఆలయం ఉన్నా, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉన్నా కూడా ఈ ఆలయాల్లో మీరు 4 ఒత్తులు వేసేసి కనుక మీరు ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, లేకపోతే నువ్వుల నూనెైనా పర్వాలేదు, లాస్ట్కి ఈ నూనెలతో కనుక మీరు అభిషేకం చేయించి అక్కడ దీపారాధన చేస్తే కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే మీరు హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయిస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. అయితే మీరు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే, మసీదుకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి మీరు ఒక 2 లీటర్లు వాటర్ తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి నేల ఏదైతే ఫ్లోర్ ఉందో అది శుభ్రం చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కనిపించేలా ఉంది. ఆ శని భగవానుడు మీ వెంట పడకుండా మీకు మంచి ప్రతిఫలం ఇచ్చేలాగా, మంచి చూపు చూసేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే హిందువులు టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా గుడి ఆవరణని మీరు శుభ్రం చేసినట్లయితే మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట తొలతోగాలనుకుంటారా, ఆర్థిక స్థితిగతుల్లో ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరూ కూడా జూన్ మాసం, జూలై మాసం, అలానే ఆగస్టు మాసంలో ఈ చీపిరి అనేది ఉంటుంది, ఇంటిని శుభ్రం చేసేటువంటి చీపిరి. ఈ చీపిరిని ఒక 5 తీసుకొని కనుక మీ చేతుల ద్వారా ఎవరికైనా దానం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే మీకున్నటువంటి రాహువు, కేతువు, కుజుడు, బుధుడు దోషం కూడా మీకు తొలగేసి అద్భుతమైన ప్రయోగాలు వస్తాయి. కాబట్టి తద్మేర మనకి దొరుకుతుంది కదా చీపిరి చెప్పారు గురువు గారు. ఎక్కువ దీని ఉంటుంది మనకి ఏమంటారంటే కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి మనకి శుభ్రం చేసుకునే అనమాట. అలాంటివి మీరు కొనేసి ఇవ్వద్దండి, చీపిరి మాత్రమే దానం చేయండి. చెట్టుకి వచ్చినటువంటి చీపిరి ఏదైతే ఉందో అలాంటివి మాత్రమే దానం చేయాలి ఈ 3 మాసాలు కూడా. దీనివల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. అయితే మనకి ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా అద్భుతమైనటువంటి ఫలాలు, ప్రతిఫలాలు కూడా మీకు మీనరాశి వాళ్ళకి కావాలనుకుంటే కనుక ఎవరైనా ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నా, ఎవరైనా గోల్స్ ఉండేసి అందిపుచ్చుకోలేకపోతున్నా, మీకు సొంత ఇంట్లో శని ఉంటాడు కాబట్టి, 4వ ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి కొంతమేర బద్ధకము, కొంతమేర
ఎసిడిటీ, కొంతమేర మీకు అనేజీ కూడా ఉంటుంది, కొంతమేర వన్ సైడ్ హెడేక్ కానీ టైరాయిడ్ కానీ ఇలాంటి రుమ్మతలతో మీరు బాధపడుతుంటే వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే కనుక మీరందరూ కూడా ఈ చేపలు ఏవైతే ఉంటాయో ఎక్వేరియం ఉండే చేపలు ఉంటాయి కదండి, ఇలాంటి చేపలైనా సరే తీసుకువెళ్ళేసి పెంచుకోవద్దు. అవి తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు నదీ తీరం కానీ కాలువలు కానీ కుంటలు కానీ అలానే మీకు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడ కుంటలు కాలువలు నదులు ఆ కోనేరులు ఏవైతే ఉంటాయో కోనేరు వద్దు, అలాంటి నదుల స్థానాలు ఏవైనా ఉంటే కూడా అక్కడ ఈ యొక్క మినిమం 11 మీరు చేపలను తీసుకుని వెళ్ళేసి అక్కడ వేయడం ద్వారా మీకు శుక్రదోషం ఉన్నా కలత్ర దోషం ఉన్నా కూడా తొలగిపోయేసి మీకు పెళ్లి కూడా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గత 7.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, పెళ్లి కాకుండా ఉన్నటువంటి అన్ని దోషాలు ఉన్నటువంటి కుజదోషము, కాలసర్ప దోషము, నాగదోషము, ఇలా ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు బాధపడుతుంటే, ఉమ్మడి కుటుంబంలో ఉండి విడిపోతుంటే, భార్యాభర్తల మధ్యన సంకేతల భావం లేకపోకుండా ఉన్నటువంటి ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వీళ్ళందరికీ కూడా రెమెడీ పరిహారం ఏంటంటే, వీళ్ళందరూ కూడా రానున్నటువంటి 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీనరాశి వాళ్ళు ప్రతిరోజైనా, వారంలో ఒక రోజైనా, పక్షానికి ఒక రోజైనా, నెలకొకసారైనా చేయాల్సినటువంటి రెమెడీ ఏంటంటే హనీ, తేనె ఏదైతే మనకు దొరుకుతుందో మీకు పరిసర ప్రాంతాల్లో దొరికినటువంటి షాపులో ఈ తేనె బాటిల్ ఒకటి తీసుకొని మినిమం 1/2 కిలో తగ్గకుండా 500 గ్రాములకు తగ్గకుండా తేనె తీసుకొని మీకు దగ్గర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపాటి అయినా పెద్దపాటి అయినా ఆలయం ఏదైతే ఉందో ఆ ఒక వినాయక టెంపుల్ కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానివ్వండి, లేదా అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కానివ్వండి, లేదా చివరికి ఆ ఒక శివుడు కానివ్వండి శివాలయంలో ఉన్నా కూడా మీరు అభిషేకం చేసినట్లయితే మంచి ప్రతిఫలం మీకు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. తద్మేర మీకు అన్ని గ్రహాల నుంచి ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో, అశుభ దృష్టి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు మంచి దృష్టి ఉండేసి ఆ ఒక గ్రహ దోషాల నుంచి ముందుకు చోగేసి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేలా ఉంటాయి. కాబట్టి తద్మేర 2025 సంవత్సరం జనవరి 1 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 31 వరకు కూడా అందరూ కూడా మీరు బాగుండేలా ఉండాలి. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఎవరు కూడా మీకు స్థాయికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలి తప్పితే అప్పులు తెచ్చుకుని పరిహారాలు చేసుకునే దానికి చేయకండి. మీరు ఇలాంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. లేదు అంటే ప్రతినిత్యము మీరు 2 ఒత్తులతో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ప్రతినిత్యము ఏదో ఒక ఆలయంలో సాయం సంధి వేళలో దీపారాధన చేయండి. మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందండి. ఆ శని భగవానుడి యొక్క ఆ అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మారేసి మీకు అన్ని ఫలితాలు, మీ గోల్స్ కూడా నెరవేరేలా ఉంటాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ప్రతి ఒక్క మీనరాశి వాళ్ళు 2025 సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.